జోష్న దగ్గర ఉన్న డిఎన్ఏఐ రిపోర్ట్స్ చూసి డాక్టర్ ద్వారా దీపే తన కన్న కూతురు అనే నిజం తెలుసుకున్న సుమిత్ర అసలిదంతా ఎలా జరగబోతుంది, ఇప్పటికి సుమిత్ర నిజం తెలుసుకోబోతుందా అనేది తెలుసుకుందాం. దీపే నీ మనవరాలు అని దాసి చెప్పడంతో ఇక పారిజాతం దీప దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దీపా అంటూ దీపని కౌగిలించుకొని నువ్వు నా మనవరాలివి దీపా అని అంటూ ఉంటుంది. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ కాంచనా మనవరాలేంటని అని అడుగుతూ ఉంటారు పారిజాతాన్ని. అప్పుడే ఇక పారిజాతమైతే నా ఎమోషనల్ చూసి వీళ్ళందరికీ కూడా అనుమానం వచ్చినట్టుంది. ఎలాగైనా సరే ఇప్పుడు ఈ అనుమానం నుంచి వీళ్ళని బయటపడేయాలి. అదేరా కార్తీక్, నీ భార్య అంటే నాకు మనవరాలే కదా, అందుకని అలా అన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. సడన్గా నా కోడల మీద నీకింత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది పిన్ని అని అడుగుతూ ఉంటుంది కాంచన. అదేంటి కాంచన అలా మాట్లాడుతున్నావు? ఇప్పటివరకు కూడా నేను మా అందర్నీ కూడా మనవాళ్లే అనుకున్నాను. మీరే వేరు చూసి మాట్లాడుతున్నారు. అమ్మా దీపా, ఇక్కడ్నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండుండాలి. కడుపులో బిడ్డ జాగ్రత్త అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకా పారిజాతం చూపిస్తున్న ప్రేమను చూసి బావేదో మాయ చేశాడు, అందుకే పారిజాతం గారు నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని దీపకైతే అనుమానం వస్తుంది. చూడు కాంచన, దీపని జాగ్రత్తగా చూసుకో, దాన్ని కాలు కింద కూడా పెట్టనివ్వకూడదు, అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది పారిజాతం. నేను వెళ్ళొస్తాను, మీ తాతయ్య మళ్ళీ నేనెక్కడికి వెళ్ళిపోయాను అని అనుకుంటారు అని పారిజాతం వెళ్ళిపోతుంది. తర్వాత ఏమైందిరా పిన్ని ఇలా ప్రవర్తిస్తుంది అని అడుగుతూ ఉంటుంది కాంచన. ఏమో, పారుకి అప్పుడప్పుడు ఇలా ప్రవర్తించడం మామూలే కదమ్మా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే తర్వాత దీప గదిలోకి వెళ్ళాక కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి బావా, పారిజాతం గారేంటి అలా ప్రవర్తిస్తున్నారు? నన్ను పట్టుకొని మనవరాలు అంటూ అంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే తను ఇప్పటివరకు కూడా ఆ జోష్నాతో కలిసి నిన్ను ఎన్నెన్ని మాటలంటుంది, అలాగే నిన్ను నోటికొచ్చినట్లు తిడుతుంది, అవమానిస్తుంది. అందుకనే ఒక ప్లాన్ చేశాను, నువ్వే తన మనవరాలివి అని దాసు మావి చేత అబద్ధం చెప్పించాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అందుకనే నా పారిజాతం గారు నన్ను అంత ప్రేమగా పిలుస్తున్నారు అని అంటూ ఉంటుంది దీప. అవును దీపా, ఇక ఈ ప్రేమ కంటిన్యూ అవుతుంది. జోష్న నిన్ను ఎన్ని మాటలన్నా ఈసారి నుంచి పారు నిన్ను ఖచ్చితంగా కాపాడుతుంది అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక దీప అయితే నువ్వు చాలా మాయలోడివి బావా అంటూ ఇక నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత పారిజాతం ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు పారిజాతం అని శివనారాయణ అడుగుతూ ఉంటాడు. దీప దగ్గరికి వెళ్ళానండి అని అంటూ ఉంటుంది పారిజాతం. దీప దగ్గరికి ఈ టైంలో వెళ్లడమేంటి పిన్ని, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఏం లేదు దశరథ, దీప నీరసంగా ఉంది కదా, టైంకి తినమని హెల్దీగా ఉండమని చెప్పడానికి వెళ్ళాను అంతే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే శివనారాయణ, నీకు ఏమొచ్చినా కూడా అస్సలు నిమిషం కూడా ఆగలేవు పారిజాతం. కోపమొచ్చినా సరే, ఇలా ప్రేమ వచ్చినా సరే ఎదుటివాళ్లు భరించలేనంతగా మారిపోతావు. ఆ ప్రేమని కోపాన్ని చూపిస్తూ ఉంటావు అని అంటూ ఉంటాడు శివనారాయణ. మీరు నన్ను బానే అర్థం చేసుకున్నారండి అని అంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు గ్రాని దీప దగ్గరికి ఎందుకు వెళ్ళిందో అని అనుకుంటూ ఉంటుంది జోష్న. భోజనం చేశాక మా అందరితో ఏదో మాట్లాడాలని అన్నావు కదా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక జోష్న అయితే మీరందరూ కూడా కోరుకున్నట్టే నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అని అంటూ ఉంటుంది జోష్న. ఇక ఆ మాట విని సుమిత్ర అయితే చాలా ఆనందపడుతూ ఉంటే దశరథ మాత్రం కొంచెం షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. శివనారాయణ కూడా ఆనందపడుతూ ఉంటాడు. ఇక పారిజాతమైతే నువ్వు చెప్పేది నిజమేనా జోష్న, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. అవును గ్రాని, నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇక అమ్మ అబ్బ డాడీని మమ్మీని కష్టపడి దలుచుకోలేదు. మమ్మీ కోరిక తీరుస్తాను, పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది జోస్న. మంచి సంబంధం ఉంటే చూడండి డాడీ, మీరు ఎవరిని తీసుకొచ్చినా సరే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని ఇక సుమిత్ర అయితే జోస్నని పట్టుకుని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. చాలు జోస్న, నీ నోటి వెంట ఈ మాట రావాలని నేను కోరుకున్నాను. ఏవండి, మంచి సంబంధం చూడండి, జోస్న పెళ్లికి ఒప్పుకుంది కదా అని దశరథ్తో అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అలాగే సుమిత్ర అని అంటూ ఉంటాడు దశరథ. తర్వాత ఇక జోస్న అయితే గదిలోకి వెళ్ళి ఇక రిపోర్ట్స్ని చూస్తూ, డాడీ నీకు నిజం తెలుసో లేదో తెలీదు కానీ ఇప్పుడు నేను మొదలుపెట్టిన ఆటకు మాత్రం మీరందరూ కూడా నన్ను చూసి గజగజ వణికిపోవాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది జోస్న అయితే. ఇంతలేక దశరథ అయితే ఉదయం అవ్వంగానే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను సుమిత్ర, ఆఫీస్కి వెళ్ళి చాలా రోజులైంది అని అంటూ ఉంటాడు. సరేనండి నేనొస్తాను అని ఇద్దరు కూడా, దశరథ శివనారాయణ ఇద్దరు కూడా ఇక ఆఫీస్కైతే బయలుదేరతారు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే ఇక
కొంచెం సేపటికి ఒక అరగంట తర్వాత శివనారాయణ అయితే ఫోన్ చేస్తాడు సుమిత్రకి. చెప్పండి మామయ్య గారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏం లేదమ్మా సుమిత్ర, జోష్న రూంలో ఆఫీస్కి సంబంధించిన ఒక ఫైల్ ఉంది, దాన్ని మేనేజర్ వస్తారు, ఆయనకి ఇవ్వు అని అంటూ ఉంటాడు. సరే మామయ్య గారు, అలాగే ఇస్తాను అని సుమిత్ర అయితే జోష్న రూంలోకి వెళ్తుంది. కానీ జోష్న ఆ టైంకి తనైతే వాష్రూంలో ఉంటుంది. అప్పుడే జోష్న, నీ దగ్గర ఏదో ఆఫీస్ ఫైల్ ఉందంట కదా అని అడుగుతూ ఉంటే, ఆ ఉంది మమ్మీ అని అంటూ టేబుల్ మీద ఉంది చూడు అని జోష్న అంటుంది. తర్వాత ఇక జోష్న అయితే అక్కడే గోల్డ్ అయితే టేబుల్ మీద పెట్టి మర్చిపోతుంది. అస్సలు కూడా జాగ్రత్త లేదు జోష్నాకి అని ఆ గోల్డ్ని తీసి కబోర్డ్లో పెట్టాలనుకున్నప్పుడు DNA రిపోర్ట్స్ అయితే సుమిత్ర దగ్గర పడతాయి. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక రిపోర్ట్స్ని చూస్తుంది. ఇవేంటి హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి అని ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసి చూడంగానే దీపే తన కన్న కూతురని, జోష్న శాంపిల్స్ తనకి మ్యాచ్ అవ్వలేనట్టు ఆ రిపోర్ట్స్ అయితే ఉంటాయి. అవి చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. ఇదేంటి, దీప నా కన్న కూతురన్నొచ్చింది, జోష్న నా కన్న కూతురి కాదు అని దీంట్లో రాసిందేంటి, అసలేం జరుగుతోంది, ఈ రిపోర్ట్స్ని జోష్న ఎందుకు దాచిపెట్టుకుంది అని అనుకుంటూ వెంటనే సుమిత్ర రిపోర్ట్స్ని ఎక్కడ్నుంచో పడ్డాయో అక్కడే పెట్టేసి ఫైల్ తీసుకుని బయటకొస్తుంది. మరి జోష్నకు కూడా ఆపరేషన్ చేశారు, మరి నాకు బోనిమేరో ఇచ్చిందెవరు, దీప కూడా ఆపరేషన్ చేసినట్టు చాలా వీక్గా ఉంది, అసలు ఏం జరుగుతోంది, మరి జోష్నకు ఆపరేషన్ చేసినట్టు బోనిమేరో తీసినట్టు డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్పారు, ఆ డాక్టర్ని వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ సుమిత్ర అయితే డాక్టర్ హారిక దగ్గరికైతే వెళ్తుంది. అప్పుడే డాక్టర్ హారిక అయితే సుమిత్రను చూసి, ఏంటి సుమిత్ర గారు, ఎలా వచ్చారు, వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదేంటి, అయినా మిమ్మల్ని చూడ్డానికి ఫోన్ చేస్తే నేనే ఇంటికొచ్చేదాన్ని కదా అని అడుగుతూ ఉంటే, మీతో నాకు పనుంది డాక్టర్, అందుకే వచ్చాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. చెప్పండి సుమిత్ర గారు, మీకేం ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే, నాకు బోనిమేరో ఇచ్చిందెవరు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఒక్కసారి డాక్టర్ షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి సుమిత్ర గారు అలా మాట్లాడుతున్నారు, మీకు బోన్మేరో ఇచ్చిందెవరనుకుంటున్నారు, మీ కూతురే కదా అని అంటూ ఉంటే, అదే నా కూతురి పేరేంటి అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అదే, తడబడకుండా నిజం చెప్పండి డాక్టర్, జోష్న నాకు బోనిమేరో ఇవ్వలేదో కానీ జోష్నాకి ఆపరేషన్ చేసినట్టు ఎందుకు సృష్టించారు, అందర్నీ నమ్మించారు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు ఎందుకు మీరెంతలా మోసం చేస్తారా అని అడుగుతూ ఉంటే, సుమిత్ర గారు మీరు పొరపాటు పడుతున్నారు, మీరు అడిగిన క్వశ్చన్ నిజమే, మీరు చెప్పిన ఆన్సర్ కూడా నిజమే, మీ ప్రాణాల్ని కాపాడింది మీ కూతురే, మీ కూతురెవరో కాదు, దీపే మీ కన్న కూతురు, జోష్న మీ కన్న కూతురు కాదు, బోన్మేరో ఇచ్చి మీ ప్రాణాల్ని కాపాడింది దీపే, చివరికి తన బిడ్డని చనిపోతుంది బోన్మేరో ఇస్తే అన్నా కూడా మా అమ్మే అంతా కూడా నాకు బిడ్డ అవసరం లేదు, మా అమ్మ బ్రతికితే చాలు అని తన బిడ్డను కూడా కోల్పోవడానికి సిద్ధపడి మీకు బోన్మేరో ఇచ్చింది, దీపే మీ కన్న కూతురు అని సుమిత్రకి నిజం చెప్పేస్తుంది డాక్టర్ హారిక అయితే. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న సుమిత్ర ఏం చేయబోతోంది, అసలు ఏం జరగబోతోంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం.